సృష్టికర్త ఉన్నాడు. ఆయన సృష్టించకుండా మన ఉనికిలోకి రాలేదు. మనమంటూ ఉనికిలోకి వచ్చామంటే మనల్ని నిర్మించిన నిర్మాణకుడు ఒకడు ఉన్నాడు, నిర్మాణకుడు ఒకడు ఉన్నాడు అనేది అందరూ నమ్ముతారు, పోలీసు వాళ్ళు కూడా నమ్ముతారు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే పోలీసు వాళ్ళలో కూడా యేసు ప్రభుని పిచ్చిగా ప్రేమించి విశ్వసించి నమ్మి సేవించే వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. కోకొల్లలుగా ఉన్నారు. నా చేతులతో నేను చాలామందికి బాప్తిస్మాలు ఇచ్చాను. దేవుని కృప ఉన్నారు. వాళ్ళ విశ్వాసం గొప్పది. ఇతను 100 మంది మీద అధికారి అయి ఉండి, శతాధిపతి అయి ఉండి ఎంత విశ్వాసాన్ని కనపరిచాడంటే ఇశ్రాయేలులో ఎవడికి లేదంట అంత విశ్వాసం. అంత విశ్వాసాన్ని కనపరిచాడు. ఎట్లాగంటే యేసు ప్రభు దగ్గరికి రావటమే కాదు, యేసు ప్రభు అన్నాడు, నేను నీ ఇంటికి వచ్చి నీ ఇంట్లో ఉన్న దాసుని స్వస్థపరుస్తాను అన్నాడు. అప్పుడు అతను అన్నాడు, ప్రభువా, నా ఇంటిలోనికి నువ్వు అడుగు పెట్టేదానికి అంత ఉన్నతమైన వ్యక్తిత్వం నాది కాదు. నా ఇంట్లోనికి నువ్వు అడుగు పెట్టడానికి నేను పాత్రుణ్ణి కాను, యోగ్యుణ్ణి కాను అంటే ఏమని ఒప్పుకుంటున్నాడో తెలుసా? నీవు పరిశుద్ధుడైన దేవుడివి, నేను పాపి అయిన మనుషుణ్ణి. నా ఇంటికి రా అని నిన్ను శాసించేంత అధికారం నాకు లేదు. ఒక పనివాడిని తీసుకెళ్ళినట్టు నిన్ను నా ఇంటికి తీసుకెళ్ళి నీ చేత పని చేయించుకోవాలన్న ఆలోచన నాకు లేదు. అందుకు నేను పాత్రుణ్ణి కాను. నువ్వు యజమానుడివి, నువ్వు సర్వాధికారివి. ఒక్క మాట పలికితే ఆ జబ్బుని వదిలిపెట్టిపోయింది. నీకు అంత శక్తి ఉందని నాకు తెలుసు, నేను విశ్వసిస్తున్నాను. మొదటిది ప్రేమ గలవాడు, రెండవది విశ్వాసం గలవాడు, మూడవది తన అయోగ్యతను గుర్తుపట్టినవాడు. నేను అపాత్రుణ్ణి, అయోగ్యుణ్ణి అని తన అయోగ్యతను గుర్తుపట్టి ప్రభువుకి బాహాటంగా చెప్పుకున్నాడు. అయ్యా, నీ అంత గొప్పోడు నా ఇంట్లో వచ్చేంత గొప్పవాడిని నేను కాదన్నాడు. అంతేకాదు యేసు ప్రభుకున్న అధికారాన్ని కూడా గుర్తించాడు. ఇది 4వ సంగతి. యేసు ప్రభు సర్వాధికారి అని, ఆయన ఒక మాట ఆజ్ఞాపిస్తే సమస్తము జరుగుతుందని తనను తాను పోల్చుకొని చెప్తున్నాడు. నేను కూడా అధికారిని, నా కింద సహా దాసులు ఉన్నారు. ఒకడిని పొమ్మంటే పోతాడు, రమ్మంటే వస్తాడు. ఒకడిని ఇది చేయమంటే ఏ పని చెప్పినా వాడు చేస్తాడు. ఎందుకంటే నేను అధికారిని గనుక వాళ్ళందరూ నా కింద లోబడి పని చేస్తారు గనుక. అలాగే నువ్వు ప్రకృతి మీద, ప్రపంచం మీద, వ్యక్తుల శరీరాల మీద, సమస్తం మీద అధికారివి. నువ్వు సమస్తం మీద అధికారివి. ఒక మాట నువ్వు పలికావంటే అది జరిగిపోతుంది. నీకు రోగాల మీద అధికారం ఉంది, దయ్యాల మీద అధికారం ఉంది, మానవ స్థితిగతుల మీద అధికారం ఉందని వాడు గుర్తించాడు. ఆయన గుర్తించి ప్రభుతో మాట్లాడుతున్నాడు. ఈ మాట ప్రభువుకు చాలా సంతోషం వేసింది. నా సొంత స్వజనుల్లో కూడా ఇలా గుర్తించలేదు, నువ్వు భలే గుర్తించావురా బాబు అని సంతోషపడి వెనక్కి తిరిగి ఆయన అంటున్నాడు, ఇశ్రాయేలులోనెవనికైనా నువ్వు ఇంత విశ్వాసమున్నట్టు చూడలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుంటారు. కానీ రాజ్య సంబంధులు అంటే అప్పటి ఇశ్రాయేలు, ఇప్పటి నామకార్థ క్రైస్తవులు. నేను బర్త్ క్రిస్టియన్ని, నేను ఇప్పుడు కాదు, నాది చాలా సీనియారిటీ, నాది చాలా సర్వీసు, నేను అంతా, నేను ఇంత అని తను గురించి తాను చెప్పుకునేటువంటి వాళ్ళు, మారు మనసు పొందనోళ్ళు, రక్షణ పొందనోళ్ళు. అదెందుకంటే అసలు మా తాత పాస్టరు, మా ముత్తాత పాస్టరు, మయ్య పాస్టరు, నేను బాప్తీసం తీసుకునేది ఏంది, నీ బొంద నాకు చెప్తున్నావు అనేటువంటి సరుకంతా కూడా వెలుపట చీకట్లోనికి త్రోసివేయబడుదురు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తాత పాస్టర్ అయినా, ముత్తాత పాస్టర్ అయినా, అయ్య పాస్టర్ అయినా నువ్వు మారు మనసు పొందాల్సిందే, బాప్తీసం పొందాల్సిందే, మారు మనసుకు తగిన ఫలం ఫలించాల్సిందే. ముత్తాత పాస్టర్ అని నిన్ను వదలడు, ఎవరు లెక్క వాళ్ళదే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ మాట చెప్తున్నాడు. రాజ్య సంబంధులు వెలుపటి చీకట్లోనికి త్రోసివేయబడతారు, అన్ని జనులు వచ్చేమో అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో కూర్చుంటారని చెప్తున్నాడు. ఎందుకంటే మొత్తం వ్యవహారం తిరగబడింది. మొదటివారు కడపటి వారయ్యారు, కడపటి వారు మొదటి వారయ్యారు. అన్యజనులే మెయిన్లోకి వచ్చేటట్టున్నారని అర్థమైపోయింది. ప్రభువుకి చెప్పేశాడు ముందుగానే. ఇతని దగ్గర ఉన్నటువంటి క్వాలిటీస్ని బట్టి ప్రభు మెచ్చుకున్నాడు.
చివరికి అతనితో అన్నాడు, రైట్, ఇక వెళ్ళు, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అని శతాధిపతితో చెప్పెను. ఆ ఘడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. అయిపోయింది, కార్యం జరిగిపోయింది. ఇప్పుడు దీని గురించి నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలని ఈ వచనాన్ని మీకు చదివించాను. చాలా కీలకమైన మాట. గతంలో చెప్పాను, మళ్ళీ దాన్ని మీరు తేలిగ్గా తీసుకోకూడదని మళ్ళీ ఒక్కసారి నేను ఆ అంశాన్ని మీకు చూపించగోరాను. ఏంటది అంటే, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అని యేసు ప్రభు అన్నాడు. యేసు ప్రభు నీవు విశ్వసించిన ప్రకారమే నీకు అయ్యిద్ది అనే మాట అన్నాడు. ఆ మాటను అండర్లైన్ చేయాలి. ఈ మాట ఈ ఒక్క చోటే కాదు, బైబిల్లో ఇంకా అనేక చోట్ల ఈ మాట వాడాడు. గ్రుడ్డివాడి దగ్గర ఈ మాట వాడాడు, గ్రుడ్డివాడి దగ్గర ఈ మాట మాట్లాడాడు. ఒకసారి మీరు అది కూడా చూడొచ్చు, నేను మీకు చూపిస్తాను. 18వ అధ్యాయం లూకాసు వార్త 42వ వచనం. యేసు, చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు విశ్వసించిన ప్రకారము నీకవును అనేది ఒకటి రాసుకో, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను అనేది ఒకటి రాసుకో. ఇప్పుడు మూడోది చూపిస్తున్నాను చూడండి. లూకాసు వార్త 17వ అధ్యాయము 19వ వచనం. నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమన్నాడు? నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని. మూడో మాట, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మూడోసారి అది మనం చూసాం. తర్వాత మరో చోట కూడా యేసు ప్రభు ఎవరితో అంటే, ఇది మీకు తెలుసు, రక్తస్రావము కలిగినటువంటి స్త్రీతో అంటాడు, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానం గలదానివై పొమ్ము అంటాడు. గ్రుడ్డివాడి దగ్గర ఒకసారి అన్నాడు, కుష్ఠరోగి దగ్గర ఒకసారి అన్నాడు, రక్తస్రావం గల స్త్రీ దగ్గర ఒకసారి అన్నాడు, శతాధిపతి దగ్గర ఒకసారి అన్నాడు, మరికొన్ని స్థలాల్లో మరికొన్నిసార్లు ఈ మాట మాట్లాడాడు. అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివి? నీ విశ్వాసము నిన్ను నీళ్ల మీద నడిపించింది, నీ అవిశ్వాసము నిన్ను నీట ముంచిందన్న మాట చెప్పకనే చెప్పాడు. ఇట్లా విశ్వాసాన్ని గురించి అనేక చోట్ల యేసు ప్రభు ఎత్తి మాట్లాడాడు. ఇప్పుడు ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనిద్దాం. ఒక రోగిని స్వస్థపరిచింది దేవుడి శక్తే లేకపోతే భక్తులుంచిన విశ్వాసమా? మీరు బాగా ఆలోచించి చెప్పండి, అప్పుడే గుసగుసలాడొద్దు పెద్ద మేధావుల్లాగా. నేను చెప్పిన విషయాన్ని అసలు ఎందుకు చెప్పాడో, ప్రశ్న ఎందుకు వేసాడో అనేది ఫస్ట్ మీకు ఆలోచన రావాలి. ఆలోచించి చెప్పండి. ఒక రోగిని స్వస్థపరిచింది దైవ శక్తే లేకపోతే వాళ్ళుంచిన విశ్వాసమా? మీరు పెంకులోడ తీసి ఒకడిని 4 కోళ్ళకి ఆ మంచానికి కట్టేసి, తాళ్ళు కట్టేసి, ఒకడిని పక్షవాతపు జబ్బు వ్యక్తిని యేసు ప్రభు ముందుకు దించుతారు. అక్కడ ఒక మాట ఉంటుంది, ఆయన వారి విశ్వాసము చూచి, ఆయన వాని విశ్వాసం, వాళ్ళ విశ్వాసం, ఫ్రెండ్స్ విశ్వాసం చూసి ఇతన్ని స్వస్థపరుస్తాడు. ఎక్కడన్నా చూడు, జబ్బు ఉన్నవాడి విశ్వాసం అన్నా చూస్తున్నాడు, లేదా వాని పక్షమున ఇతరుల విశ్వాసం అన్నా చూస్తున్నాడు. మీరు గమనించాలి. సమస్య ఉన్నవాడి విశ్వాసమైనా పరిగణలో తీసుకుంటున్నాడు, లేదా వాని పక్షాన ఇతరుల విశ్వాసమైనా పరిగణలో తీసుకుంటున్నాడు. మొత్తానికి ఎవరిదో ఒకరిది విశ్వాసం పరిగణలో తీసుకొని దేవుడు కార్యాలు చేయటం అనేది అయితే స్పష్టంగా మనం గుర్తించాల్సినటువంటి విషయం. ఏమైనా అర్థమవుతుందని నేను చెప్పేది? ఎంతమందికి అర్థమవుతుందో ఒకసారి చేతులు ఎత్తండి. అర్థమైతే రైట్, స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇక్కడ ప్రతి చోట కూడా ఏం చెప్తున్నాడంటే, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, నీ విశ్వాసమే నీ కళ్ళు తెరిచింది పో, నీ విశ్వాసమే నీ రోగాన్ని స్వస్థపరిచింది పో, నీ విశ్వాసమే నీవు విశ్వసించిన ప్రకారమే అయ్యిద్ది పో అని విశ్వాసాన్ని హైలైట్ చేస్తున్నాడు. అందుకే మిమ్మల్ని అడిగాను,
మన విశ్వాసమా సమస్యను పరిష్కరిస్తుంది, లేకపోతే దైవ శక్తే? నాకు తెలుసు మీరు ఏదో ఒకటే చెప్తారని ఇందాక నుంచి చూస్తున్నా. వాస్తవం ఏంటంటే మీరు రెండు చెప్పాలి. మనం ఉంచిన విశ్వాసము ద్వారా దేవుని శక్తి పనిచేసి సమస్య తీరుతుంది. అది పూర్ణ సమాధానం, పరిపూర్ణ సమాధానం. ఒకవేళ దేవుని దగ్గర శక్తి ఎంతున్నా మన దగ్గర విశ్వాసం లేకపోతే ఆ శక్తి మనల్ని స్వస్థపరచజాలదు. సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ప్రపంచంలో ఉన్న మనుషులందరూ రక్షణ పొందినోళ్ళ పొందనోళ్ళ? ప్రపంచంలో ఉన్న మనుషులు చాలామంది, కోట్ల మంది మనుషులు ఉన్నారు. అందరూ రక్షణ పొందినోళ్ళ పొందనోళ్ళ? పొందినోళ్ళు ఉన్నారు, పొందనోళ్ళు ఉన్నారు. మరి దేవుడు అందరినీ రక్షించేయచ్చు కదా? దేవుడు అందరినీ రక్షించవచ్చు కదా? దేవుడు అందరినీ విడిపించవచ్చు కదా? దేవుడు అందరినీ స్వస్థపరచవచ్చు కదా? కానీ జరుగుతుందా? ఎవరికి రక్షణ? నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష. అంటే సమాజంలో చాలామంది వ్యక్తులు ఉన్నా అందరినీ ప్రభు రక్షించడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఎంతమంది ఆయనను విశ్వసించారో విశ్వసించిన వారికే సమస్తము చేయాలని దేవుడు డిసైడ్ చేశాడు. తనను ఎందరు అంగీకరించారో, తనను ఎందరు విశ్వసించారో, తనను ఎందరు ఆహ్వానించారో వాళ్ళ జీవితాల్లోనే కార్యాలు జరగాలి. ఇది దేవుని నియమం. అందుకే ఆయన పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, నా కాడి సులువు, నా భారము తేలిక. నా యొద్దకు వచ్చి నా కాడి మీ మీద ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగును అని నా ప్రభు మాట్లాడాడు. ఎంతమంది యేసు ప్రభు దగ్గర రావడానికి ఇష్టపడుతున్నారు? ఎంతమంది అయితే ఇష్టపడి అడుగు ముందుకేశారో వారందరూ రక్షింపబడుతున్నారు, నిత్య జీవానికి వారసులు అవుతున్నారు. దేవునికి చెందినవన్నీ కూడా ఇప్పుడు స్వతంత్రించుకుంటున్నారు, రేపు భవిష్యత్తులో సమృద్ధిగా స్వతంత్రించుకోబోతున్నారు. రానోళ్ళు ఎందుకు రాలా? కులాన్ని బట్టి రాలా కొంతమంది, మతాన్ని బట్టి రాలా కొంతమంది, వ్యసనాలను వదిలిపెట్టుకోవడానికి మనసు లేక రాలా కొంతమంది, అక్రమ సంబంధాలను తెంచుకోవడానికి ఇష్టం లేక రాలా కొంతమంది. ఎందుకంటే యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆ లింకులు కట్ చేయమంటాడు. ఆ కట్ చేయమంటాం అనేది లేకపోతే బాగుండు, అందరూ వచ్చేస్తారు, కానీ కట్ చేయమంటాడు, అది నచ్చదు జనాలకి. కాబట్టి లింకులు తెంచుకోవడానికి ఇష్టం లేక కొంతమంది రాలా. కొంతమంది మనుషులు చేసే విమర్శలకు రాలా. రకరకాల కారణాల చేత కొంతమంది రాలేదు ప్రభు దగ్గరికి. కొంతమంది అవిశ్వాసాన్ని బట్టి రాలా. అవన్నీ జరుగుతాయి అంటావా, అవన్నీ నిజం అంటావా, వీళ్ళు చేయండి ఏంది, ఆయన చేసేది ఏంది ఏందో అనుకొని కొంతమంది అవిశ్వాసంతో రాలా. ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నాడు ఏంటంటే, ఎందరు విశ్వసించారో వాళ్ళని మాత్రమే రక్షించడానికి అవకాశం కుదిరిద్ది, విశ్వసించని వాడిని రక్షించడానికి ఛాన్సెస్ లేవు అని తేల్చేశాడు. ఈరోజు కోట్ల మంది మనుషులున్నా అందులో కొందరు మాత్రమే రక్షణలోకి రావడానికి గల కారణం, కొందరు మాత్రమే ఆయనను అంగీకరించారు, ఆయన విశ్వసించారు. వారికి మాత్రమే ఆ రక్షణ దక్కుతుంది, ఆ విడుదల దక్కుతుంది, ఆ నిత్య స్వాస్థ్యం దక్కుతుంది. ఆయనను విశ్వసించిన వాళ్ళకి ఛాన్స్ లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. లేకపోతే మొత్తాన్ని లాగేస్తుండే కదా, ఆయన మొత్తాన్ని తీసుకొచ్చి కూర్చోబెడుతుండే కదా. మరి ఎందుకని అలా చేయలే? కుదరదట్లా, కుదరదు. ఇక్కడ దేవుడి స్పందనతో పాటు మనుష్య స్పందన కూడా కావాలి. స్పందన, ప్రతిస్పందన. దేవుడు రెడీ, నువ్వు కూడా రెడీయా? ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతునికి చాలామంది అప్పున్నారు, చాలామంది అప్పున్నారు. వాడికి ఆ ధనవంతునికి విస్తారమైన ఆస్తులు ఉన్నాయి. ఓ రోజు ఆ ధనవంతుడికి దయ కలిగింది వీళ్ళ మీద. ఒక చాటింపు వేయించాడు. రేపు 10 గంటలకల్లా ఎవరెవరు అయ్యగారికి అప్పున్నారో వారందరూ వచ్చి
ఆయన ముందు హాజరవ్వండి, ఆయన మీ అప్పులన్నీ తీసేస్తానంటున్నాడని ఒక విషయాన్ని ప్రచారంలో పెట్టాడు. ఆ డేటు, ఆ టైము 10 నుంచి 12 లోపు రావాలి, 10 నుంచి 12 లోపు రావాలి. చాలామంది అప్పులు ఉన్నారు అతనికి. చాలామంది వెళదాం అనుకున్నారు, కానీ ధైర్యం చాలటల్లా. ఎందుకంటే ఇంత పెద్ద పెద్ద మొత్తాలు ఆయన ఎందుకు వదిలిపెడతాడు, అట్లా ఎందుకు చేస్తాడు అని ఎవరు వెళ్ళలా. కొంతమంది వెళ్ళారు కానీ వాకిలి దాటి లోపలికి పోట్ల, మొత్తం బయటే ఉన్నారు గుంపులుగా. ఎందుకో తెలుసా? ఎవరన్నా వెళితే వాళ్ళని తిట్టకుండా వాళ్ళ డబ్బుల్ని కొట్టేస్తే ఆ తర్వాత మనం కూడా వెళ్దామని వచ్చారు, కానీ వాకిట్లోనే ఉన్నారు, ఎవడు లోపలికి పోలా. 10 దాటింది, 10:30, 11, 11:15, 11:30, 11:30. ఒక ముసలి జంట వచ్చారు, ఇద్దరు వృద్ధులు, ముసలి జంట రొప్పుకుంటా రోజుకుంటా వచ్చారు. అయ్యా, మీ అందరూ అప్పులు తీరిపోయినాయా? రద్దు చేశాడా జమీందారు గారు? అయ్యగారు, అయ్యో మేము పెద్ద వయసు వాళ్ళు, నడవలేక నడుచుకుంటూ వచ్చేటప్పుడు లేట్ అయిందయ్యా అంటే అందరూ ఒక వెహికల్లో నవ్వారు. ఎందుకు నవ్వారు? మేము ఎవడం పోలేదని. ముసలాళ్ళు ఆ సంగతి పట్టించుకోవాలా, హడావిడిగా లోపలికి వెళ్ళిపోయారు. జమీందారు గారు కూర్చొని ఉన్నాడు, పని వాళ్ళు ఉన్నారు. అడిగాడు, అందరికీ ప్రకటన చేశారా? అందరికీ ప్రకటన చేశామండి. మరి ముసలి జంట తప్ప ఎవడు రాలేదేమి? ఏమోనండి. సరే, ఆ పెద్దోళ్ళ కాగితాలు తీసుకోండి. ఎంత అప్పున్నావు నువ్వు? అయ్యా, ఫలానా రోజు ఇంత, ఫలానా రోజు ఇంత, ఫలానా రోజు ఇంత, ఇంత మొత్తం ఉందాయా నాది, ఇంత కట్టాలా మీకు? కట్టకుండానే సత్తానేమో అనుకున్నాను, ఎట్నో మీరే దయదలిచి నా బాకీని వదిలేస్తామన్నారు కదా, అందుకని వచ్చానయ్యా. చూసి రెడ్డింకుతో మొత్తాన్ని కొట్టేశాడు. అయిపోయింది, నువ్వు నాకు అప్పు తీర్చేశావు, ఇక నువ్వు నాకు అప్పు కట్టాల్సిన అవసరం లేదు అంటే, దండాలు బాబాయ్, సంతోషం బాబాయ్, వందనాలు బాబాయ్ అనుకుంటా ఇక భార్య భర్త ఇద్దరు అక్కడి నుంచి బయలుదేరారు. వెనక్కి తిరిగారు వెళ్దామని. అప్పుడు ఆయన అన్నాడు, ఆగో అన్నాడు. గతుక్కుమన్నారు. యాడికి వెళ్తున్నావు అన్నాడు. చెమట్లు పట్టి నీ పెద్ద ఆయనకి. ఎందుకు? ఏదైనా ట్విస్ట్ ఉంటుందేమో అని. ఏం లేదు ట్విస్టు. యాడికి వెళ్తున్నావు, ఆగో అని ఆహారం తెప్పించి వాళ్ళకి పెట్టాడు. శుభ్రంగా తినండి. ఇది ఎందుకో తెలుసా? నన్ను నమ్మినందుకు. మళ్ళా కొంత డబ్బు ఇచ్చాడు. ఇది ఎందుకో తెలుసా? నన్ను నమ్మినందుకు. ఈ ఆహారం తినండి, ఈ డబ్బు తీసుకోండి. ఇంకా 3వ కారణం ఎందుకు ఆపానో తెలుసా? ఇప్పుడు మీరు మీ అప్పు రద్దు చేయబడింది అన్నది మీరు బయటికి పోయి చెబితే మొత్తం వస్తారు. అట్టా రావడం నాకు ఇష్టం లేదు. వాళ్ళుగా నన్ను విశ్వసించాలి, తమంతట తాముగా రావాలి. కాబట్టి ఆఖరి గంట అయిపోయిన దాకా కూర్చో. ఇదిగో ఈ తిండి తిను, ఈ డబ్బులు తీసుకో, కూర్చో, ఇక్కడ కూర్చో. ఆఖరి గంట కొట్టిందా కూర్చోమని కూర్చోబెట్టాడు. ఎవడు రాలా. బయట నవ్వుకుంటున్నారు, జోకులు వేసుకుంటున్నారు. ఆ పోయిన ముసలోళ్ళని ఆడనే కూర్చోబెట్టాడు. ఎవరు సొమ్ము వదిలిపెడతారా? ఎవరు డబ్బులు వదిలిపెడతారు? నేను చెప్పలా, ఏదో బుక్ చేయడానికి స్కెచ్ గీశాడని అని వాళ్ళ వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళ ఏకలు పక్కపక్కలు బయట ఉండి ఒక్కొక్కడిని ఎత్తిన తట్టెడ అప్పులు పెట్టుకొని 12 కొట్టింది, 12:30 అయిపోయింది. ఇక అయిపోయింది, టైం అయిపోయింది. బయటకు వచ్చి చాటింపు వేశారు, మీకు ఇవ్వబడిన సమయం అయిపోయింది, మీరు ఇళ్ళకి వెళ్ళవచ్చు అని. ఆయన నిలబడి చూస్తున్నారు. ఆ తర్వాత ముసలివాళ్ళు ఇద్దరు బయటకు వచ్చారు, కడుపు నిండా తిని సొమ్ము చేత పట్టుకొని. ఏంటి డబ్బులు ఎక్కడే మీకు? మీ అప్పులు ఏమైనాయి? ఏంది ఇంత ఖుషీగా ఉన్నారంటే వాళ్ళు చెప్పారు, మా అప్పులన్నీ కొట్టివేయబడ్డాయి, ఇదిగో మాకు ప్రతిగా మళ్ళా డబ్బులు ఇచ్చాడు, కమ్మని ఆహారం పెట్టాడు, అబ్బో మాకెంత సంతోషంగా ఉందో అంటే అప్పుడు నోళ్ళు కొట్టుకున్నారు ఒక్కొక్కడు. ఇది మీకు వినటానికి ఎలా ఉందో రేపు చాలామంది రొమ్ము కొట్టుకోబోతున్నారు.
రొమ్ము కొట్టుకోబోతున్నారు. ఎందుకో తెలుసా? చాలా మందికి దేవాది దేవుడు, జీవం గల దేవుడు, సర్వశక్తుడైన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, కృపగల దేవుడు, ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు, మంచివాడైన దేవుడు, యథార్థవంతుడైన దేవుడు, కనికర సంపన్నుడైన దేవుడు, దయాదాక్షిణ్య పూర్ణుడైన దేవుడు అవకాశం ఇస్తే కేవలం విశ్వసించండర్రా. మీ తప్పులన్నీ కొట్టేస్తా, పాపములన్నీ తీసేస్తాను, రక్తంతో కడిగి పరిశుద్ధపరుస్తాను, మీ పాప శాపం అంతా నేను మోస్తాను, మీ వెల నేను కడతాను, జస్ట్ మీరు విశ్వసించండి, నన్ను వెంబడించండి అన్న ఒక చిన్న పని చేయనందున చాలా మంది తమ బుద్ధిహీనతను చాటుకొని రేపు దెబ్బతింటారు. ఈ చిన్న పని చేసిన అనేకులు రేపు ధన్యులు కాబోతున్నారు, ధన్యులు కాబోతున్నారు, ధన్యులు కాబోతున్నారు. మూడు దొరుకుతాయి. ఒకటి, రుణాలు కొట్టివేయబడతాయి, అంటే మన పాప రుణము తీర్చబడిద్ది. రెండవది, గొర్రెపిల్ల పెండ్లి విందు దొరికింది అక్కడ, ఫుడ్. యేసు ప్రభువే ఆయనే మనకు వడ్డించేటువంటి విందు ఒకటి ఉంది, ఇది నిజంగా జరిగిద్ది. షాలేం రాజును ఒకవేళ మీ ముందుకు వచ్చి మీకు ఆహారం వడ్డిస్తే మీకు ఎంతో సంతోషం కదా. షాలేం రాజు కంటే ఈ షాలేం రాజు ఎక్కడ, ఆయన ఎక్కడ, కోట్ల కోట్ల కోట్ల, ఇంత అని నేను చెప్పలేను, ఎంత గొప్పోడో ఆయన. ఆయనే మనకు కొసరి వడ్డించి తినిపించే మహద్భాగ్యం దక్కబోతుంది రేపు. ఇది జరుగుతుంది. యేసు ప్రభు నీకు ముఖాముఖి కనబడతాడు, నీతో మాట్లాడతాడు, నీతో నవ్వుతాడు, నీతో తిరుగుతాడు, నీతో నడుస్తాడు. నువ్వు ఆయనతో కూర్చుంటావు, ఆయన ముఖంలోకి నువ్వు తేరి చూస్తావు. అడుగుతాడు కూడా, ఎందుకు అలా చూస్తున్నావు అని. సంవత్సరాల నుంచి ఎదురు చూశాను ప్రభు నిన్ను చూడాలని. ఇప్పుడు దొరికింది అవకాశం. నిజంగా జరిగింది బిడ్డ, నిజంగా జరిగింది. నా కన్నులతో సీయోను శిఖరాన ఆ రోజు నిన్ను చూడగా, నా కన్నులతో సీయోను శిఖరాన ఆ రోజు నిన్ను చూడగా, తెలియదులే అవి కన్నీరో ఆనంద బాష్పాలో, తెలియదులే అవి కన్నీరో ఆనంద బాష్పాలో, నీ కౌగిలిలోనే నేను పరవశముందెదను. ప్రియుడా యేసయ్య నిన్ను చూడాలని, ప్రియుడా యేసయ్య నిన్ను చూడాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, మనసారనామది కోరిని, ప్రియమాననామది కోరిని. ప్రియుడా యేసయ్య నిన్ను చూడాలని, ప్రియుడా యేసయ్య నిన్ను చూడాలని. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నీకు కనపట్లేదు కదా, నువ్వు ప్రేమిస్తున్నావు ఆయన్ని, విశ్వసిస్తున్నావు, ప్రేమిస్తున్నావు. ఆయన కోసం తనులు తింటున్నావు, ఆయన కోసం తిట్లు తింటున్నావు, ఆయన కోసం దెబ్బలు తింటున్నావు, ఆయన కోసం మాటలు పడుతున్నావు. నువ్వు నమ్ముపో, నిజంగా జరిగిద్ది. రేపు నేను ఆయన పక్కన కూర్చోబెట్టుకొని ఆయన నీ భుజం మీద చేసి, నా కోసం ఎన్ని తన్నులు తిన్నావు, నా కోసం ఎన్ని దెబ్బలు తిన్నావు, నా కోసం ఎన్ని మాటలు పడ్డావు నువ్వు అని నిన్ను ఆయన కౌగిట్లో తీసుకుపోతే అప్పుడు అడుగు. ఆయన కౌగిట్లో తీసుకుంటాను. నా కుమారి, నా కుమారి, ఎందుకమ్మా నేనంటే అంత పిచ్చి నీకు, అన్ని దెబ్బలు తిన్నావు. నిజంగా యేసు ప్రభు మనతో కూర్చుంటాడు, యేసు ప్రభు మనల్ని హత్తుకుంటాడు. నా బిడ్డ అని నువ్వు ఆయన కోసం శ్రమ పడ్డావు. నా కుమారుడా, నువ్వు చాలా కష్టపడ్డావు, నేను ఎరుగుదును. నేనంటే అంత ఇష్టమా నీకు? ఎప్పుడు నా ధ్యాస, నా ఆలోచన, నా తలంపులోనే ఉంటావు. నీకెట్ట తెలుసు ప్రభువా? చూడ, ప్రతిరోజు నిన్ను గమనిస్తానే ఉన్నాను నేను. నీ నడకని, పడకని, ఆలోచనని, సమస్తాన్ని నేను వెతుకుతానే ఉన్నాను. నువ్వేనా నా గురించి ఆలోచించేది? నీకంటే డబుల్ ఆలోచిస్తాను నేను నీ గురించి. నేను గమనించాను నిన్ను.
పక్కనున్న దూతలతో కూడా చెప్తాడు, చాలా ఇష్టం నేనంటే, చూడు ఎన్ని పాటలు పడ్డాడో, చూడు ఎన్ని పాటలు పడిందో నా కోసమే. ఆయన మన కనుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును అని రాస్తుంది. ఆయనను ప్రేమించిన హృదయాలను ఆయన మర్చిపోడు. ఆయనని విశ్వసించిన వారిని సిగ్గుపరచడం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇది ఖచ్చితంగా జరిగింది. మన పాప రుణములను కొట్టివేయటం ఒకటి, మనకు ఆయనే విందు చేయటం ఒకటి, మూడవది బహుమానములు ఇవ్వటం. ఈ మూడు జరుగుతాయి. కానీ ఎవరికి ఇవన్నీ? ఆయనను విశ్వసించిన వారికి. విశ్వసించావు గనుకనే వచ్చి బాప్తిస్మం పొందావు, విశ్వసించావు గనుకనే అనేకులకు సువార్త ప్రకటించావు, విశ్వసించావు గనుకనే ఆయన పని చేశావు, విశ్వసించావు గనుకనే ఆయన కోసం పరిచర్య చేశావు, విశ్వసించావు గనుకనే ఆయన విషయంలో డబ్బు ఖర్చు పెట్టావు, విశ్వసించావు గనుకనే ఆయన పనిలో కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని ప్రయాసపడ్డావు, విశ్వసించావు గనుకనే ఇవన్నీ చేశావు, విశ్వసించావు గనుకనే మాటలు పడ్డావు, విశ్వసించావు గనుకనే ఆయన నామము నిమిత్తం తన్నులు తిన్నావు, విశ్వసించావు గనుకనే ఆయన నామము నిమిత్తం వెలివేయబడ్డావు, బంధు జనములలో చులకన చేయబడ్డావు, విశ్వసించావు గనుకనే తూలనాడబడ్డావు. నువ్వు ఆయన నామం నిమిత్తం పడుతున్నవన్నీ ఆయన యందు విశ్వాసాన్ని బట్టే చేశావు. ఆయన మీద విశ్వాసం లేకపోతే అంత తెగింపు ఎందుకు తెగిస్తావు? అంత సాహసం ఎందుకు చేస్తావు? అంత ఎందుకు ఆయన కోసం ప్రయాసపడతావు? నువ్వు విశ్వసిస్తున్నావు, అందుకే ఈ ధన్యత నీకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా. చాలామందిని ఆయన రక్షించలేకపోవడానికి కారణం వారు ఆయనను విశ్వసించకపోవటమే అని రాసుకో. చాలామందిని ఆయన రక్షించలేకపోవడానికి కారణం వారు ఆయనను విశ్వసించకపోవడమే. ఇంకా వేరే కారణం ఏం లేదు. విశ్వసించిన వారిని అందరినీ రక్షించుటకు ఆయన సమర్థుడు. ఆయన ఎన్నిసార్లు విశ్వాసాన్ని ఘనపరిచాడంటే, ఎన్ని చోట్ల బైబిల్లో విశ్వాసాన్ని హైలైట్ చేశాడంటే, చాలా చోట్ల తన శక్తిని కూడా ఘనపరచినంతగా విశ్వాసాన్ని ఘనపరిచాడండి. ఎందుకో తెలుసా? విశ్వాసాన్ని మనం కలిగి ఉంటేనే ఆయన శక్తి మన మీద పనిచేసేది, లేకపోతే పనిచేయదు. అందుకే మీ అందరికీ నేను మొదటి మాటగా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, విశ్వసించుట అనే విషయాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. విశ్వాసాన్ని మనం అమర్చుకోవాలి, మొదటిది. రెండవది, విశ్వాసాన్ని డెవలప్ చేసుకోవాలి, అభివృద్ధి పరుచుకోవాలి. రెండవది. మూడవది, విశ్వాసాన్ని ప్రజ్వలింప చేయాలి. 3 సంగతులు. మొట్టమొదటిది, విశ్వాసాన్ని అమర్చుకోవాలి. ఇక్కడ మీరు గమనించారు, నీవు విశ్వసించిన ప్రకారమే నీకు అవును గాకపో అన్నాడు. అంటే ఏం విశ్వసించి ప్రభు దగ్గరకు వచ్చాడు? ఆయన దగ్గరకు పోతే నా దాసుడు బాగుపడతాడని విశ్వసించి వచ్చాడు. యేసు ప్రభు ఏమన్నాడు? విశ్వాసంతో వచ్చావు కదా, నీవు విశ్వసించిన ప్రకారమే నీకు అవుతుంది పోమన్నాడు. చివరికి అదే జరిగినట్టు అక్కడ రాసుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ ఒక చోట కాదు, మీకు అనేక చోట్ల చూపించాను నేను. కుష్ఠరోగితో ఏమాట అన్నాడు? నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచిన పొమ్ము అన్నాడు. ఎరికో దగ్గర గుడ్డివాడితో ఏమన్నాడు? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది పో అన్నాడు. రక్తస్రావం గల స్త్రీ దగ్గర ఏమన్నాడు? కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచిన పొమ్ము అన్నాడు. ఇలా అనేక చోట్ల నీ విశ్వాసమే, నీ విశ్వాసమే, నీ విశ్వాసమే అంటే, ఇన్ని చోట్ల ఇన్నిసార్లు ఎందుకు విశ్వాసాన్ని మాట్లాడాడంటే, ఆ విశ్వాసాన్ని మనం ఎలా అమర్చుకుంటామో అలాంటి ఫలితాలే మనం చూస్తామని ఒక చోట కాదు, అనేక చోట్ల ప్రభు తానే పలికాడు, రాయించాడు. ఎందుకు ఈ మాట ఇంతసేటు నొక్కి చెప్తున్నానంటే, శత్రువు మనల్ని ఎఫెక్ట్ చేయాలన్న, బాగా వినండి,
మీరు తెలివి తక్కువ వాళ్ళు కాదని నేను అనుకుంటున్నా, చురుకైన వాళ్ళని నేను అనుకుంటున్నా. ఈ మాటలు పోగొట్టుకోవద్దు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, శత్రువు మనల్ని డ్యామేజ్ చేయాలన్నా, ప్రభు మనల్ని ఆశీర్వదించి వృద్ధి చేయాలన్నా, ఇద్దరికీ మన విశ్వాసమే ఆధారం. శత్రువు మనల్ని డ్యామేజ్ చేయాలన్నా విశ్వాసాన్ని బట్టే చేస్తాడు. ప్రభు మనల్ని బ్లెస్ చేయాలన్నా, ఆశీర్వదించాలన్నా, ముందుకు నడిపించాలన్నా మన విశ్వాసాన్నే ఆధారం చేసుకొని కార్యం చేస్తాడు.